నమస్కారం. ధర్మస్థల కేసులో అందరికన్నా ముందు త్రూఅవుట్ వరల్డ్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఎవరైతే వచ్చి ఆ మాస్క్ మ్యాన్ కేసు పెట్టాడో, వందల కొద్ది సేవలు ఉన్నాయి అన్నాడో అదంతా అబద్ధం. అతని ఇంటెన్షన్ వేరని ఫస్ట్ చెప్పిన పర్సన్ నేనే, జర్నలిస్ట్ నేనే. ఆ రోజు హిందువుల నుంచి కూడా నా మీద లేనిపోయిన విధంగా పిచ్చి పిచ్చి కామెంట్లు అయినా సరే పట్టించుకోలే. నేను ఆ రోజు ఏదైతే చెప్పినా అదే నిజమే. అలా ఇప్పుడు ఇంకోటి చెప్పబోతున్నా. అదేంటంటే, భారతదేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో ఎంత భయంకరమైన మాఫియా రాజ్యం నడుస్తుంది అంటే, విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళని వేధిస్తూ వారు ఇంటర్న్షిప్ చేయడానికి అసలు ఎలిజిబుల్ కాదు అన్నట్టుగా ప్రదేపదలను ఫెయిల్ చేస్తూ, రేపటి రోజు డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టాలంటే అసలు మీకు ఆ హక్కే లేదు, మీరు డిజర్వ్ కాదని చెప్తూ వారిని ఎంత దారుణంగా వేధిస్తున్నారో ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఉదాహరణ కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఒకటి ఉంటారు. అదేంటంటే, విదేశాలలో వైద్య విద్య చదువుకొని వస్తారు. మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే మంచి మెరిట్ ఉండాలి, లేదా రిజర్వేషన్ ఉండాలి నీకు. అదే ప్రైవేట్ కాలేజీల్లో నీకు సీట్ రావాలంటే మెరిట్ ఒకటి ఉంటే సరిపోదు, లక్షలు కాదు కోట్లలో నీ దగ్గర డబ్బు ఉండాలా. అప్పుడే ఇండియాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో నువ్వు చదవగలుగుతావు. బట్ ఆ మెడిసిన్ చదవాలన్న ఆశ ఉంది, కోట్లు డబ్బు పెట్టలేమన్న వాళ్ళు ఏం చేస్తారు, ఉజ్బెకిస్తానో ఉక్రెయినో కొన్ని దేశాలు మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాయి, కొంచెం తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది. ఆడికి వాళ్ళు చదువుకొని వస్తారు. అలా చదువుకొని వచ్చినటువంటి వాళ్ళకు కరెక్ట్గా చదివారా లేదా, వాళ్ళు ఇక్కడ ముందు ఇంటర్న్షిప్ చేయడానికి డిజర్వా కాదా అన్నప్పుడు ఒక ఎగ్జామ్ పెడతారు. దానిని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ అన్నట్టు. ఓకే, మామూలుగా మన దగ్గర ఈ ఎంబీబీఎస్ సీట్ రావటం కానీ రిమైనింగ్ వాటికి సంబంధించి నీట్ అండర్ గ్రాడ్యుయేట్ ఇటువంటివి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. బట్ అది ఎంత దరిద్రమో ఏంటో మనం చూసాం. ఈ నేషనల్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా దానికి ఏమాత్రం తీసిపోదన్నట్టు ఇప్పుడు బిహేవ్ చేశారు. ఏం చేశారు తెలుసా, మొన్న ఎగ్జామ్ రాశారండి, జూన్లో రిజల్ట్ ఇచ్చారు. దాదాపు 37,000 మంది విదేశాల్లో చదువుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాశారు. రాస్తే అందులో పాస్ అయింది హార్డ్లీ 12%, 12% మాత్రమే. రిమైనింగ్ వాళ్ళంతా ఫెయిల్. ఎందుకు అంటే, అవును మీరు ప్రాపర్ వేలో రాయలేదు, మీరు అన్నప్పుడు మీకు మెరిట్ లేదు అన్నాడు. సరే, మేము ఆల్రెడీ ఒక్కొక్కరు ఇది సంవత్సరానికి 2 సార్లు పెడతాడు ఈ ఎగ్జామ్. 6,500 అంటే వాళ్ళు కట్టే ఫీజు మొత్తం డిజిటలే. ఓకే, ఆ డిజిటల్ సెంటర్లో కనీసం సరైనటువంటి ఏసీ లేక, వెంటిలేషన్ లేక ఇబ్బందులు పడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. మొన్న అసలు ఏకంగా వామిటింగ్స్ అయిన వాళ్ళు, అసలు స్పృహద పడిపోయిన వాళ్ళు ఉన్నారట. ఇంత దారుణంగా మీరు ఇది మాకు కల్పించారు, ఇబ్బందులు క్రియేట్ చేస్తారు. అయినా సరే మేము ఎగ్జామ్ రాసాం కదా, సో మేము ఎగ్జామ్ రాసినప్పుడు మాకంటూ ఒక లాగిన్ ఐడి ఇచ్చారు కదా, హాల్ టికెట్ నెంబర్లు ఉన్నాయి కదా, దాంతో మేము రాసిన పేపర్ ఏదైతే ఉందో అది మాకు రివీల్ చేయండి అండ్ ఆన్సర్ కీ పెట్టండి, క్వశ్చన్ ఆన్సర్ మేమేమి రాసామన్నది మాకు డిస్ప్లే చేయండి అండ్ ఓవరాల్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి, వాటి ఆన్సర్స్ చెప్పండి అని వీళ్ళు అడిగారు. దానికి వాళ్ళు లేదు ఈ డాక్టర్ కోర్స్ పీజీ ఉంటుంది కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్, సో దానికి కూడా పేపర్ చెక్ చేసేది వీళ్ళే, ఇందులోనే క్వశ్చన్ కూడా అందులో వస్తాయి కాబట్టి మీరు రివీల్ చేయలేమన్నారు. అదేంటయ్యా, మేము రాసిన ఎగ్జామ్ తాలూకు కీ ఇమ్మని అడిగాం, మేము రాసిన ఎగ్జామ్ తాలూకు వచ్చేసి పేపర్ చూపించమని అడిగాం, దానికి ఇలా అంటారు ఏంటన్నారు, కాదు కూడదు అన్నారు. ఓ పని చేయండి, కట్ ఆఫ్ మార్కులు తగ్గించండి, అప్పుడు ఇంకొంతమంది పాస్ అవుతారు కదా అన్నారు. ససే మేరా అన్నారు. అయితే వీళ్ళు పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత మన ఆగస్టు 18 వరకు టైం ఇచ్చారు. ఆగస్టు 18 మరలా ఏమన్నారు, ఇప్పుడు ఏమి చేయలేము, ఇక నుంచి సంవత్సరానికి 4 సార్లు పెడతాం, ఎందుకు అప్లికేషన్ ఫీజు రూపాయల వేలకు దండుకోవడానికి. వాస్తవానికి పీజీ ప్రవేశాల కోసం కానీ, ఈ విదేశాల్లో చదువుకుని వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఇంటర్న్షిప్ రావడానికి కానీ ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని చెప్పేసి ఒకటి పెడతామని అన్నారు. ఏది ఈ రిమైనింగ్ ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ మొత్తం ఎత్తేసి. బట్ ఇప్పుడేమైంది, అది విధి విధానాలు ఇంకా ఖరారు కాల, దానిని కొన్ని వ్యతిరేకిస్తున్నాయి. దాంతో స్టిల్ ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ వీళ్ళని, వాళ్ళకి వచ్చేసరికి ఏమో నీట్ ఎగ్జామ్స్ అన్నట్టుగా వాళ్ళని కండక్ట్ చేస్తున్నారు పీజీకి సంబంధించి. ఇప్పుడు వీళ్ళు మొన్న నిరసన చేస్తున్నప్పుడు 18వ తారీఖు వరకు అన్నారు కదా, వీళ్ళు ఆగితే ఏం చేశారు చివరికి
ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకి అడ్మిట్ కార్డులు, ర్యాంక్ కార్డులు, స్కోర్ కార్డులు ఇచ్చేశారు కాబట్టి ఇక వాళ్ళది అయిపోయింది. ఇక ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద మీద పడి సైలెంట్ అయిపోతారని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈ మూమెంట్లో గతంలో ఫారిన్లో చదువుకుని ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్, ఫారిన్లో గ్రాడ్యుయేషన్ అయిపోయి మెడికల్గా ఇక్కడ ఎగ్జామ్ పాస్ అయిన వ్యక్తి జస్వంత్ సింగ్ యాదవ్, ఆయన ఆమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. వీళ్ళకి జంతర్ మంతర్ పర్మిషన్ ఇవ్వాల. ఢిల్లీలోని గౌతమ్ నగర్లో వీళ్ళంతా ఉంటారు, అక్కడ కోచింగ్ తీసుకునే వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఒక పార్క్లో పాపం ఆయన ఆమర నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఇంకొంతమంది యాడ్ అయ్యారు. వెనకాల విజువల్స్ అవి. వాళ్ళు మొన్న ఈ అభిజిత్ దిక్కే బ్యాచ్ చేసినట్టుగా పిచ్చి పిచ్చిగా ఆజాది పిచ్చి కోతలు లేవు. వందే మాత్రం వీ వాంట్ జస్టిస్. వాళ్ళు అడుగుతున్న జస్టిస్ ఏంటి? మేము రాసిన ఎగ్జామ్ పేపర్ని డిస్ప్లే చేయండి, దానికి ఆన్సర్లు ఇవ్వండి. అండ్ ఎవరెవరికైతే ఇండివిజువల్గా రాస్తున్నారో వాళ్ళకి ఆన్సర్ షీట్లు ఇవ్వండి, అంతే. వాళ్ళు ఇవ్వట్లా. ఎందుకురా ఏంటంటే స్టార్టింగ్ చెప్పిన కదా, మెడికల్ మాఫియా. ఇలా వీళ్ళని ఫెయిల్ చేయాలి. ఇలా ఫెయిల్ చేస్తూ ఉంటే, సంవత్సరాల తరబడి ఫెయిల్ చేస్తూ ఉంటే, అప్పుడు ఇంకా ఎవరు కూడా ఫారిన్ వెళ్ళి చదవాలని అనుకోరు. ఏదో ఇక్కడే చదువుదాం అని చెప్పేసి అనుకుంటారు. మరి ఇక్కడ ప్రొసీజరు, ఇక్కడ కూడా మళ్ళీ అది పెద్ద మాఫియా నడుస్తుంది. మ్యాక్సిమం మన ఇండియాలో మెడికల్ కాలేజీలు ఉండేది పొలిటీషియన్స్కే ఉంటాయి. ఈ పొలిటీషియన్స్ అన్ని పార్టీలలో ఉంటారు. ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వాళ్ళ పాపకు సంబంధించి వాళ్ళ ప్రైవేట్ కాలేజీలో చదువుతుంది. వాళ్ళు మామూలుగా చదువుతూ ఉండేదేమో 4.5 సంవత్సరాలే. ఒక 1 year వచ్చేసి ఇంటర్న్షిప్ చేయాలి. బట్ ఫీజు వచ్చేసి 5 సంవత్సరాలకి ఫీజు తీసుకుంటున్నారు ప్రైవేట్ కాలేజీలు. అంటే 6 నెలలు ఎక్స్ట్రా ఉచితంగా, అంటే ఫ్రీగా డబ్బు తీసేసుకుంటున్నారు. మన కోర్టులు కూడా తీర్పు ఇచ్చాయి, అలా తీసుకున్న ఫీజు రిటర్న్ ఇవ్వండి అని. ఇచ్చినట్లేరు, ఇంకొంచెం ఇంకా తీసుకుంటూనే ఉన్నారు. కాదు కూడదనంటే ఇక వాళ్ళకి అసలు ఇంటర్న్షిప్ అయిన తర్వాత వాళ్ళు బాగా చేసిన సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, అది ఇవ్వరు. అప్పుడు వీళ్ళు ఇక బయట వచ్చేసి ప్రాక్టీస్ చేయలేరు. సో ఆయా స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ ఆలోచించాల్సింది ఏంటి? అసలు ప్రైవేట్ కాలేజీలు ఏ రకంగా మెడికల్ కాలేజీలు ఫీజులు కలెక్ట్ చేస్తున్నాయి. అండ్ అన్నిటి ఇంకో టిష్ చెప్పిన, మామూలు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న వాళ్ళకి సంబంధించి ఇంటర్న్షిప్ చేస్తున్న స్టైఫండ్ వస్తుంది. మీరు ఇప్పుడు ఏపీలో కూడా మన స్ట్రైక్ విరమించినట్టున్నారు, స్టైఫండ్ పెంచడం కానీ రిమైనింగ్ అవి. ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్న్షిప్ చేస్తే స్టైఫండ్ ఇవ్వాలి. అసలు అక్కడ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళు తీసుకుంటున్నారో ఎవరికి తెలియదు. నాకున్న సమాచారం మేరకు ప్రైవేట్ కాలేజీల్లో చదివే వాళ్ళల్లో చాలా మందికి స్టైఫండ్ ఇవ్వట్లేదు ఆ కాలేజీలు. ఎవరైనా గట్టిగా అడిగితే ఇక వాళ్ళకి లైసెన్స్ కూడా రానికుండా చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలేమో 4.5 సంవత్సరాలు కలెక్ట్ చేయాల్సిన ఫీజునేమో 5 సంవత్సరాల వరకు కలెక్ట్ చేస్తున్నాయి. అంటే 6 నెలలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇంటర్న్షిప్కి ఇవ్వాల్సిన స్టైఫండ్ ఏమి ఇవ్వట్లేదు. అలా ప్రైవేట్ కాలేజీ ఇండియాలో అలా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలు మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నాయి, అండ్ రిజర్వేషన్ పొందిన వాళ్ళకి ఇస్తున్నాయి. మొన్నండి నేను నిజంగా ఆశ్చర్యపోయా. మన ఇండియాలో నీట్ పీజీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఆ నీట్ పీజీ ఎగ్జామ్లు ఎంత దారుణం అంటే 1 మార్కు 2 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సీట్లు ఇచ్చారు. దరిద్రం ఏంటంటే -1, -2 మైనస్ మార్కింగ్ వచ్చిన వాళ్ళు కూడా సీట్లు ఇచ్చారు. ఏదైనా రిజర్వేషన్ అండ్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. పాపం వీళ్ళు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసే ఉన్నారు చూసారా, వీళ్ళు ఆ ఎగ్జామ్ ఫస్ట్ క్వాలిఫై అయితే ఆ మెరిట్ బేస్ మీద ఏం చేస్తారంటే ఆయా రాష్ట్రాలు వచ్చేసి ఒక నోటిఫికేషన్ ఇస్తాయి. ఈ నోటిఫికేషన్ ప్రకారం వచ్చేసి మెరిట్ని బేస్ని వాళ్ళకి ఇంటర్న్షిప్ ఇస్తారు. ప్రజెంట్ ఉన్నటువంటి కాలేజీలు ఏవైనా కానీ వాళ్ళ యొక్క సీట్లు ఎన్ని అవుతున్నాయో అందులో 7.5% ఈ ఇంటర్న్షిప్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఇవ్వాలి. అలా ఇంటర్న్షిప్ అయిన తర్వాత మరలా వీళ్ళు ఒక ఎగ్జామ్ రాయాలి. అదేంటి, ఇంటర్న్షిప్ ప్రాపర్గా మొత్తం అయింది అన్న తర్వాత ఇక లైసెన్స్ అన్నట్టు, దేనికి ప్రాక్టీస్ చేయడానికి అన్నట్టు. అదే మన గవర్నమెంట్ దానిలో అంటే మన ఇండియాలో చదివినటువంటి వాళ్ళకి సంబంధించి ఫస్ట్ థియరీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అయిపోయేది. ఆ తర్వాత ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఉండేది. సో ఇంటర్న్షిప్ అయిన తర్వాత వీళ్ళ మొత్తం టెస్ట్ చేసి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఇక నేషనల్ మెడికల్ కౌన్సిల్ అన్నట్టు, ఆ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అన్నట్టు ఇక రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు, లైసెన్స్ వచ్చినట్టు ఇక వీళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జనరల్గా పీజీ సీట్ కావాలన్నప్పుడు ఏంటంటే నువ్వు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా రాసేసుకోవచ్చు. బట్ నీకు డాటాకు నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే ఇంటర్న్షిప్ ఖచ్చితంగా చేయాలి. అలా ఇక్కడ చదివిన వాళ్ళు చేయాలి, ఫారెన్లో చదివిన వాళ్ళు చేయాలి. ఫారెన్లో చదివిన వాళ్ళు చేయాలంటే ముందు ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి వాళ్ళు. అలా పాస్ అవ్వాలి అంటే 50% అంట క్వాలిఫికేషన్ మార్క్స్. 50% అయినా కానీ మేము ఓకేరా బాబు అంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు రాసింది చూపించమంటే చూపించట్లా. అండ్ ఈ సంవత్సరం మరీ ఘోరంగా ఫెయిల్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఆ ఎగ్జామ్లో కూడా క్లియర్గా ఎక్కడ అంటే ఎన్నిసార్లు రాసినా కూడా ఉండాలట. జనరల్గా ఎగ్జామ్ రాసానండి,
నువ్వు ఎన్నిసార్లు రాసే ఎగ్జామ్ ఎందుకు అసలు ఆ క్వశ్చన్ ఎన్నిసార్లు రాసేవి అడిగి పదే పదే ఫెయిల్ చేస్తున్నారంట వాళ్ళు. అదేమని అడిగితే ఆన్సర్కి ఇవ్వరు, వీళ్ళు రాసింది ఏంటో చూపించరు. ఎంత దారుణం అండి అసలు. ఇక మన దగ్గర సేమ్ ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఉంది కదా, పీజీ ఎగ్జామ్ కండక్ట్ చేసేది వాళ్ళే. ఈ నేషనల్ మన ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ చూస్తే అది కండక్ట్ చేసేది వాళ్ళే. ఈ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వీళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నారంటే రేపు ఆదివారం రేపు 30వ తారీఖున పీజీ ఎగ్జామ్ ఉంది, మెడికల్ పీజీ. అందులో వాళ్ళకి సెంటర్లు ఎక్కడిచ్చారు తెలుసా? మొన్న ఒకరికి హర్యానా, ఒకరికి జమ్మూ అండ్ కాశ్మీర్ ఏడాది ఇచ్చారు హైదరాబాద్ వాళ్ళకి. అదే గ్రహం చూస్తే తీరిగ్గా ఒక 12 గంటలు గడిచిన తర్వాత టెక్నికల్ మిస్టేకు అని మరలు ఇక్కడ సెంటర్ అలాట్ చేశారు. ఎంత హెరాస్మెంట్ అండి అసలు అది. మొన్న నీట్ ఎగ్జామ్ అప్పుడు కూడా సెంటర్ ఒకటి దుబాయ్లో ఇచ్చారు 7 ఏం చేస్తారు అసలు వాళ్ళు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అలాగే ఉండి, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు అలాగే ఉండి, అండర్ గ్రాడ్యుయేట్ అలాగే, పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే, మధ్యలో టెస్టింగ్ ఏజెన్సీలు అలాగే. అసలు ఇండియాలో ఏం నడుస్తుంది అసలు? ఎంత వరస్ట్గా ఉంటే ఒక్క పొలిటీషియన్ నోరెత్తాడు, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని కవర్ చేయదు. ఎంత దారుణం అండి అసలు. ఎంత పెద్ద మాఫియా అండి. ఇండియాలో నాకు తెలిసి నడుస్తున్నటువంటి అతి పెద్ద స్కామ్ ఇదే. రెగ్యులర్గా నడుస్తూ ఉన్నటువంటి బిందాస్గా ముందుకు సాగుతూ సంవత్సరాల తరబడి సాగుతున్నటువంటి అతి పెద్ద మాఫియా ఏదైనా ఉందా కానీ ఇదే. ప్రైవేట్ కాలేజీలు, రాజకీయ నాయకులు అంతా కలగలిపి దోచుకుంటున్నారు. విదేశాల్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళని వేధిస్తున్నారు. అందులో కొంతమంది చనిపోయేలా చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి అసలు. ఇప్పటికైనా సరే ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆన్సర్కి ఇవ్వాలి. 2 రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమి రాశారో దాని ఆన్సర్ ఏంటంటే డిస్ప్లే చేయాలి. తర్వాత ఇక నుంచి అయినా కానీ విదేశాల్లో చదువుకుని వచ్చిన వాళ్ళకి, ఇక్కడ చదువుకున్న వాళ్ళకి కామన్గా ఒకే ఎగ్జామ్ పెట్టేశాడు. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నారు కదా, ఈ పీజీకి ఎవరైతే ఎగ్జామ్ పేపర్ ఇస్తున్నారో దానికన్నా భయంకరమైన కష్టంగా ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి ఉందట. అంత టఫ్ పేపర్ ఇస్తున్నారట. అందులో కూడా మరల మొన్న ఎగ్జామ్ 25 వీడియో క్వశ్చన్లు ఉన్నాయట. ఆ వీడియో చూడాలి, ఆ తర్వాత వచ్చేసి నువ్వు అర్థం చేసుకుని నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. మొత్తం కూడా 150 క్వశ్చన్లు. మొత్తం వెళ్ళకుండేది మార్నింగ్ సెషన్ 150 క్వశ్చన్లు, ఈవినింగ్ సెషన్ 150 క్వశ్చన్లు. మార్నింగ్ 2.5 అవర్స్, ఈవినింగ్ 2.5 అవర్స్. ఈ మొత్తంలో 50% మార్కులు రావాలి. ఎక్కడి నుంచి వస్తాయండి అసలు? ఎంత దారుణం అండి అసలు ఇది. తీరా ఈ 25 వీడియో క్వశ్చన్స్ వచ్చి వీళ్ళు చెప్తుంటే లేదా మేము 16 ఇచ్చామని అంటున్నారు. సరే అవన్నీ డిస్ప్లే చేయాలంటే మేము డిస్ప్లే చేయట్లా. ఎగ్జామ్ కావాలని టఫ్గా పెడుతున్నారు, కీ రివీల్ చేయట్లా, వీళ్ళు రాసింది చూపించట్లా. చివరికి ఇల్లు ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని పెడతా అన్నారు చూసారా, వాళ్ళకి వీళ్ళకి కలగలిపి దాన్ని పెడతల్లా. అది పెట్టినప్పుడు ఏమైతే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కామన్గా పెట్టినప్పుడు మొత్తం రివీల్ చేయాలి. అది రివీల్ చేయకూడదు. రివీల్ చేస్తే ఇంకేమైనా ఉందా, మన దందా మొత్తం పక్కకు పోయింది. రివీల్ చేయకుండా మన దందా చేసుకోవాలి. దందా మాఫియా వర్డ్స్ ఎందుకు యూజ్ చేస్తానంటే క్లియర్గా ఇప్పుడు ఎవరైతే స్ట్రైక్ చేస్తున్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ ఎగ్జామ్ సెంటర్లో ఒక కుర్రోడు లోపలికి వచ్చాడు, బాగా టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, స్ట్రెస్లో ఉన్నాడు. ఇక అనుకోకుండా కొంచెం లోపల హ్యూమిడిటీయో దాన్ని ఏమంటారు సరిగా అతను బ్రీతింగ్ కూడా అందల, సమస్యలు పడిపోయాడు. అతను జస్ట్ లాగిన్ కూడా అవ్వలేదట, సిస్టమ్ ఓపెన్ చేసి ఇంట్లో పడిపోయాడు. అతనికి ఎగ్జామే రాయలేదు, అతనికి 7 మార్కులు వచ్చాయట. ఎక్కడి నుంచి వస్తాయి 7 మార్కులు? ఇవన్నీ కూడా నాకు అక్కడ స్ట్రైక్ చేస్తున్న వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినవి. మీరు జెన్యున్గా ఉంటారు, మీ జర్నలిజం అనేది ఎథికల్ జర్నలిజం, సో మిగతా ఎవరు కూడా మాకు న్యాయం చేయరు, జస్ట్ మీరు ఇవ్వండి సార్ ఇది అన్నారు. నేను మరలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ క్రాస్ చెక్ చేశాను, వాళ్ళ పాప చదువుతున్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎలా ఉంది ఏంటని. అప్పుడు ఆమె చెప్పింది పీజీ ఎగ్జామ్ సెంటర్లు తీసుకెళ్ళి ఏడాది ఇచ్చాడని చెప్పేసి, మరలా 12 గంటల మార్చాడని చెప్పేసి, ఇంటర్న్షిప్ డబ్బులు ఇవ్వకుండా 4 సంవత్సరాల డబ్బులు తీసుకోవాల్సిన చోట 5 సంవత్సరాల డబ్బులు తీసుకుంటూ ఎలా చేస్తుంది ఏంటని. సో ఇప్పటికైనా సరే నీతి నిజాయితీ ఉన్నటువంటి పొలిటీషియన్ ఎవరైనా సరే దీనిని క్వశ్చన్ చేయండి. పార్లమెంట్లో, అసెంబ్లీలో లేవనెత్తండి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏం చేస్తున్నాయి, పిల్లలకి ఇంటర్న్షిప్ అసలు అమౌంట్ ఎందుకు ఇవ్వట్లా, స్టైఫండ్ ఎందుకు ఇవ్వట్లా, అండ్ 4 సంవత్సరాలు కలెక్ట్ చేసిన ఫీజు 5 సంవత్సరాలకు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, అండ్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు వేధిస్తున్నారు, సంవత్సరాల తరబడి వాళ్ళకి ఇంటర్న్షిప్ ఛాన్స్ రాకుండా ఎందుకు వాళ్ళని ఫెయిల్ చేస్తున్నారు, ఇంటర్న్షిప్ కూడా మరలా 1 year 2 years చేసిన తర్వాత కూడా మరలా వాళ్ళకి లైసెన్స్ రాకుండా మరలా విధిస్తున్న వాళ్ళు ఇంకొంతమంది. ఎందుకంటే ఇంకా డాక్టర్ కోర్స్ చదవటం, విదేశాలు వెళ్ళి 7 అంటే చదవాలి కదా అన్న ఇది వచ్చేలా చేస్తున్నారు. 7 చదవాలంటే కోట్లు కావాలి. ఇది నార్మల్ వల్ల ఏది కాదు. అంటే డబ్బు ఉన్నాడే డాక్టర్ అవ్వాలి. ఎలా అంటే మేనేజ్మెంట్ కోటాలో కోట్లు పెట్టి ఫీజు కోట్లు డబ్బు పెట్టి మెడికల్ సీట్ కొనుక్కొని
ఏం చేస్తాడు వాడంటే ఏం చేస్తాడు, రోగులను చంపేస్తాడు. పేషెంట్ అంటారు. మొన్న ఏడా చూసా, యూట్యూబ్లో వీడియో చూస్తూ ఒకటి ఆపరేషన్ చంపేశాడు. అప్పుడు ఏంటంటే మేనేజ్మెంట్ కొట్టాలి, సీటు కొట్టాడు వాడు, ఇంకోటి రిజర్వేషన్లో కొట్టాడు. ఇదేనండి దరిద్రం. మెరిట్లో ఉన్నోడికి సీట్ ఇవ్వాలి, మెరిట్లో ఉన్నోడికి నువ్వు వచ్చేసి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి. ఇవేమీ లేకుండా ఇంత దారుణంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే నాకు తెలిసి భారతదేశం మాత్రం ప్రపంచంలో నాకు తెలిసి అన్ని టాపిక్స్ కవర్ అయినాయి. ఇప్పటికన్నా కానీ ఒకసారి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుతున్న వాళ్ళు మీ కష్టాల కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. విదేశాల్లో చదువుకొని ఇండియా వచ్చి ఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి. ఎగ్జామ్ క్లియర్ చేయకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీరు కూడా మీ ఒపీనియన్ కింద ఫీడ్బ్యాక్లో చెప్పండి కామెంట్స్లో. ఈ వీడియో ఎంతమందికి లేదు అంతమందికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని పర్లా. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ ఇంత జెన్యున్గా ఈ న్యూస్ మొత్తం కవర్ చేశాను.